హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. క్లబ్ వర్సెస్ కంట్రీ ఇటీవల కాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట ఇది ఎక్కువగా ఫుట్బాల్లో వినిపించేది, కానీ ఇప్పుడు క్రికెట్లో కూడా వింటున్నాం. క్లబ్ వర్సెస్ కంట్రీ అంటే ఏదో కాదు. మీరు దేశం తరఫున ఆడడానికి ఇష్టపడతారా, లేకపోతే కాసుల వర్షం కురిపించే క్లబ్స్ అదే మన ఫ్రాంచైజీ లీగ్స్ తరఫున ఆడడానికి ఇష్టపడతారా అనేది ప్లేయర్స్ ముందున్న పెద్ద ప్రశ్న. మనం చూసాం ఇటీవల కాలంలో నికోలస్ పూరన్, హెన్రిక్ క్లాసన్ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్స్ టోటల్గా రిటైర్మెంట్ ప్రకటించేసి లీగ్స్కే పరిమితం అయిపోయారు. ఈవెన్ ట్రెంట్ బోల్ట్, ఈవెన్ కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకొని చెప్పి లీగ్స్కి పెద్దపీట వేస్తున్నారు. సో ఇది చాలా కామన్ ట్రెండ్ అయిపోయింది. ఇండియాలో అయితే అలాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఇండియాలో ఐపీఎల్ ఒకటే ఆడడానికి అవకాశం ఉంది యాక్టివ్ క్రికెటర్స్కి. సో ఐపీఎల్ అనేది ఎలాంటి డొమెస్టిక్ మ్యాచెస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ మన మ్యాచెస్ క్లాష్ అవుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది లేదు. కానీ జనరల్గా మన దగ్గర కూడా వస్తున్న ఫీలింగ్ ఏంటంటే ఐపీఎల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, దేశం తరఫున ఆడడానికి కాదని చెప్పి. కానీ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ విషయంలో అది నిజం కాదు. వాళ్ళు డబ్బుల వ్యామోహంలో పడకుండా దేశం తరఫున ఆడడానికే వాళ్ళు ఇష్టపడతారు అనేది మరొకసారి చాలా గట్టిగా ప్రూవ్ అయింది. గతంలో కూడా మనం చూసాం అనేక సందర్భాల్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఏం చేస్తారంటే యాషెస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సిరీస్, ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్. యాషెస్ సిరీస్ వస్తుందంటే చాలు, యాషెస్ సిరీస్ ముందు ఐపీఎల్ ఆడడానికి అవాయిడ్ చేస్తారు. వేరే ఏ లీగ్స్ ఆడకుండా యాషెస్కి తమను తాము ఫ్రెష్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా భావిస్తారు. అలా ఆ దేశం తరఫున ఆడి సంపాదించే కీర్తి ప్రతిష్టలు ఆర్ మోర్ దాన్ ది మనీ దే ఆర్ గోయింగ్ టు ఎర్న్ అనే ఫీలింగ్ వాళ్ళలో జనరల్గా ఉండడం అనేది మనం చూసాం. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది బై ది యాక్షన్స్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్. ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్కి మనకు వస్తున్న వార్తలు ఏంటంటే ఇద్దరికి తలా 58 కోట్ల రూపాయల యాన్యువల్ కాంట్రాక్ట్ ఆఫర్ వచ్చింది. అంటే ఇద్దరు కలిపి ఎంత 116 కోట్లు, మన 116 అంటే 116 కోట్ల రూపాయల్లో చెప్తున్నాను, రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాను. నేను అది కన్వర్ట్ చేసి చూస్తే ఏంటంటే $1 మిలియన్ అయింది. $1 మిలియన్ ఈజ్ హ్యూజ్ మనీ. $1 మిలియన్ పర్ ఇయర్. మీరు దానికి చేయాల్సింది ఏంటంటే మీరు సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉండకండి, మీ దేశం తరఫున ఆడకండి, మీరు మా లీగ్స్ మాత్రమే ఆడండి అని చెప్పి ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ వాళ్ళకి ఆఫర్ చేశాను. ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎవరనేది మనకి ఓపెన్గా రాలేదు, కానీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ అనుకోండి. సన్ రైజర్స్ వాళ్ళకి ఆల్రెడీ మన ఇక్కడే కాకుండా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ SA20. SA20లో వాళ్ళ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఉంది. తర్వాత 100లో నార్థన్ చార్జర్స్ ఏదో ఉంది, నాకు పేరు కరెక్ట్గా తెలియదు, ఎక్కువ ఫాలో కాను లీగ్. సో వాళ్ళకి 2 వేరే టాప్ క్లాస్ లీగ్స్లో కూడా వాళ్ళ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో వాళ్ళు దే ఆర్ ఆఫరింగ్ దీస్ 2 గైస్ అని, అంటే వీళ్ళేం తెలియదు, మనకు ఐపీఎల్ టీం అయితే ఆఫర్ చేయడం అయితే పక్కా. 58 కోట్ల రూపాయలు ఈచ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేశారు. మీ దేశం తరఫున ఆడడం మానేయండి, ఈ లీగ్స్లో మాత్రం ఆడండి. అంటే వాళ్ళు ఫిట్గా ఉంటారు, ఇక్కడే ఆడతారు, ఇంకా మీకు బోల్డర్ డబ్బులు ఇస్తున్నాం మేము, మీరు మాకు మాత్రం ఆడండి, వేరే వాళ్ళకి ఆడద్దు అని చెప్పి ఒక గ్రాండ్ ఆఫర్ ఇచ్చారు. అంటే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు లెక్క. సినిమాలో ఆడుతూ చూపిస్తారు, బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు. బ్లాంక్ చెక్ ఇచ్చేసి, ఎందుకంటే వాళ్ళ దేశం తరఫున ఆడితే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్ల రూపాయలు, మన రూపాయలు చెప్తున్నాను, ఆస్ట్రేలియన్ డాలర్స్లో కాదు, దేశం తరఫున ఆడితే ఏడాదికి వాళ్ళకి 10 కోట్ల రూపాయలు వస్తాయి. 58 కోట్లు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ? చాలా హ్యూజ్ డిఫరెన్స్ కదా. వాళ్ళ ఐపీఎల్ కాంట్రాక్ట్స్ కూడా తక్కువే ఉన్నాయి గతంతో పోలిస్తే. సో వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఆఫర్ వచ్చింది, కానీ అది వద్దనుకున్నారు. దే సెడ్ నో, మాకు అవసరం లేదు, మేము దేశం తరఫునే ఆడతాం, మేము ఐపీఎల్ ఈ ఫ్రాంచైజీ లీగ్స్ కాంట్రాక్ట్ మాకు వద్దని చెప్పి ఇద్దరు కూడా, అంటే అంత మంచి ఆఫర్ వస్తే వదులుకోవడం అనేది అంత ఈజీ కాదు, కానీ వాళ్ళిద్దరు వదిలేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్, ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్. నిజంగా మీరు మా హృదయాలు గెలుచుకున్నారు. ఎందుకంటే ఇంత మనీ వదిలేసుకోవడం ఏంటి? దేశం తరఫున ఆడకపోతే నష్టమే ఉంది. నో, దే హ్యావ్ గివెన్ దట్ ఇంపార్టెన్స్. దేశం తరఫున ఆడడానికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో నిజంగా ప్యాట్ కమిన్స్ అంటే ట్రావిస్ హెడ్ మనకు అంత పెద్ద, ప్యాట్ కమిన్స్ వీ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ సో మెనీ టోర్నమెంట్స్. అతని నేచర్ కానీ అతని స్టైల్ కానీ, అదే ఫాస్ట్ బౌలర్, హీఈస్ నాట్ వెరీ అగ్రెసివ్. సో చాలా లవబుల్ క్యారెక్టర్ అతను. సో అతని మీద మనకున్న రెస్పెక్ట్ మరింతగా పెరిగింది దీనివల్ల, అతని మీద కానీ ట్రావిస్ హెడ్ మీద కానీ. ఎందుకంటే అంతంత మనీ వదిలేసుకుని, ఎందుకంటే మనం చెప్తా కదా మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని అంటారు అందరూ, కానీ కొంతమంది ఏమంటారంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ మనీ ఈజ్ ద ఓన్లీ థింగ్. మనందరం ఏ పని చేసినా దాని వెనకాల
డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనే దాన్ని బట్టే చేస్తారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సొంత అన్నదమ్ములు, సొంత రక్త సంబంధీకులు కూడా మధ్య మర్డర్లు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి డబ్బుల కోసం. అలాంటి రోజుల్లో ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడ అనొచ్చు, సో వీళ్ళు ఫారిన్ క్రికెటర్స్ని మనం పొగుడుతూ మన వాళ్ళని ఏదో విలన్లుగా చూపిస్తాం. నేనైతే ఒప్పుకోను అది. అది వాళ్ళ కల్చర్. అంటే మొదటి నుంచి వాళ్ళకి ఆ రకమైన మన వాళ్ళు కొంతవరకు ఇండియా తరఫున ఆడడం విషయంలో కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంటుందంటే అది మొదటి నుంచి ఒక్క చోట ఒక్క దేశంలో ఒక కల్చర్ ఉంటుంది. నేను అమెరికా కెనడా యాత్రలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తారంటే మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం అనుకోండి, కార్లు ఆగిపోయి మీరు వెళ్ళండి అని చెప్తారు. మనం అలా చేస్తాం, మనం చేయం కదా. మనం ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తుంటే వాళ్ళు క్రాస్ చేయడానికి వీలు లేకుండా ఇంకా స్పీడ్ పెంచేసి వెళ్ళిపోతాం. నేను అందరూ అదే పని చేస్తాం, ఏదో మనకు అర్జెంట్ పని ఉన్నట్టు. కానీ అక్కడ అంటే ఒక కల్చర్. అక్కడ ఏంటంటే మొదటి నుంచి వాళ్ళ బుర్రలో ఎక్కించారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే దేశం తరఫున ఆడడం ముఖ్యం. మన దేశంలో అలా లేదేమో. ఎందుకంటే మన దగ్గర అనేక ఆరోపణలు వచ్చినాయి గతంలో, ఇప్పుడు ఎక్కువ రావట్లేదు ఎందుకంటే చాలా గెలుస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరు వింటే ఆశ్చర్యపోతారు. 2011 అంటే మీకు గుర్తుంటే కొంతమందికి, 2011లో మనం వరల్డ్ కప్ గెలిచాం. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఐపీఎల్ ఆడాం. వరల్డ్ కప్ ఫైనల్లోనే గౌతమ్ గంభీర్కి రైట్ షోల్డర్ ఇంజరీ అయింది. రైట్ షోల్డర్ ఇంజరీ అయినా కూడా అతను ఐపీఎల్ ఆడాడు. హీ వాజ్ కెప్టెన్ ఆఫ్ కేకేఆర్ అట్ దట్ టైం. నాకౌట్ మ్యాచ్ ముంబైతో జరిగిన ముంబై ఇండియన్స్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో కూడా ఆడాడు. దానివల్ల ఏంటంటే తర్వాత వెస్టిండీస్తో జరిగిపోయే వన్డే సిరీస్కి అతను ఆడలేకపోయాడు. ఎందుకంటే ఆ ఇంజరీ వల్ల అతను ఆడలేకపోయాడు. వాళ్ళ ఫిజియో కూడా అప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, అతనికి ఆల్రెడీ ఇంజరీ అయింది, 6 weeks రెస్ట్ కావాలని చెప్పి ఇచ్చాడు. 6 weeks రెస్ట్ కావాలని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్లేడ్ ది నాకౌట్ మ్యాచ్ అగేన్స్ట్ ముంబై. తర్వాత అతన్ని క్వశ్చన్ చేశారు మీడియా వాళ్ళు, ఏంటి మరి నువ్వు ఐపీఎల్ ఆడడం వల్ల దేశం తరఫున ఆడలేకపోతున్నావు కదా. నోను, అతను సీరియస్ ఇంజరీ కాదనుకున్నాను, అందుకని ఆడాను. నేను ఆడితే అది ఇంజరీ తిరగబెట్టింది, దానివల్ల నేను ఇండియా తరఫున ఆడుతూ. ఈవెన్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు అతను చాలా గొప్పగా చెప్తాడు, దేశం తరఫున ఆడడం చాలా ముఖ్యం, దేశం ముఖ్యం, మీ ఇండివిజువల్ రికార్డ్స్ కాదు, ఐపీఎల్ కాదు అన్నట్టుగా అతను ఇప్పుడు చాలా నీతులు వల్లిస్తాడు కదా. ఒకప్పుడు హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఐపీఎల్ విత్ అన్ ఇంజరీ అండ్ దానివల్ల ఇండియాకి మిస్ అయినట్టుగా అతనే కాదు చాలామంది మీద వచ్చినాయి. నేను గౌతమ్ గంభీర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇదేదో మన వాళ్ళు విలన్లు, వాళ్ళు ఏదో హీరోలు అని చెప్పడం కాదు. జనరల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర మొదటి నుంచి ఆ దేశం తరఫున ఆడడం విషయంలో వాళ్ళకి అలాంటి ఒక కల్చర్ అక్కడ ఉంది. ఆ కల్చర్నే వాళ్ళు పాటిస్తున్నారు. బట్ రియలీ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. అంత మనీని వదిలేసుకోవడం, ఎందుకంటే మనం ఈ పూరన్ ఎగ్జాంపుల్ కానీ క్లాసన్ ఎగ్జాంపుల్ కానీ చూస్తున్నాం కదా, వాళ్ళు హార్ట్ ప్రాపర్టీ ఇన్ ఎనీ లీగ్. దానికోసం ఏంటంటే దేశం తరఫున ఆడడానికి త్యాగం చేశారు. అలాగే చాలామంది వెస్ట్ ఇండియన్ క్రికెటర్స్, ఇప్పుడు క్యారెన్ పొలార్డ్ కానీ మీకు ఇంకా అసలు యాక్చువల్గా పొలార్డ్, సునీల్ నారాయణ్, రస్సెల్ వీళ్ళందరూ రెగ్యులర్గా వెస్టిండీస్కి ఆడుతూ ఉంటే, క్రిస్ గేల్ ఆడుతూ ఉంటే వెస్టిండీస్ టీం ఇంత ఘోరంగా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే లీగ్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఇప్పుడు మీకు పోను క్రికెట్లో కూడా ఏమవుతుందంటే ఒక సిచ్యుయేషన్ వస్తుంది. ఇప్పుడు ఫుట్బాల్ ఎలా ఉంది, 10 నెలల పాటు వాళ్ళు లీగ్స్ ఆడతారు, 2 నెలలు మాత్రమే వాళ్ళ దేశం తరఫున కానీ ఆడతారు, వరల్డ్ కప్స్ ఆడతారు. సో పోను రీసెంట్గా అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్లో అదే చెప్పాడు, భవిష్యత్తులో ఇలాగా ఉంటుంది, లీగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, దేశం తరఫున జరిగే మ్యాచ్లు తగ్గిపోతే ఓన్లీ మల్టీలేటరల్ ఈ ఐసీసీ టోర్నమెంట్స్ అలాంటివి కొన్ని ఉంటాయి తప్పిస్తే మిగతా టైం అంతా కూడా లీగ్సే ఆడుతూ ఉంటారు. భవిష్యత్తులో అలా జరిగే అవకాశం అని చెప్పి, సో అలాంటి సిచ్యుయేషన్లో వాట్ దీస్ 2 people హ్యావ్ డన్ ఈస్ రియల్లీ క్రెడిట్ వర్తి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.